మనకి కలకండ అయిపోతుంది. ఇది వచ్చేసి బూరెల కోసము నేను బెల్లము వడగట్టడానికి ఇలాగా చేస్తున్నాను. మిల్క్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఇది వచ్చేసి మనకి పాకం రావాలి. పాకం వస్తే ఫిల్టర్ చేసుకుందాం. డస్ట్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. మటన్ డస్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది. మళ్ళా పాకం పట్టుకుందాము. పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము. మనకేం ముద్దురు పాకం అవసరం లేదు. వచ్చేస్తుంది అంటే లైట్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇలా దగ్గరకు వచ్చేస్తారు. కావాలి అయిపోయింది. అమ్మవారికి నేను ప్రతి శుక్రవారం ఇలా కొంచెం పాలు తీసుకొని ఇలా ప్రసాదం చేసి పెడితే చాలా ఇష్టం. అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. ఇంకా ఇలాచీ పౌడర్ వేసేసుకుంటే వచ్చేసి దోశ పిండ, ఇందులో కుకింగ్ సోడా అండ్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలా ఎందుకు ఇసిరేసానన్న, ఎందుకంటే పాకం పట్టాం కాబట్టి ఉండే విడిపోదు. సో మనకి లోపలికి వెళ్ళిపోయినా కానీ పిండి ఏం పడవకుండా లక్షణంగా వస్తుంది. ఇక్కడ చూపింది మళ్ళీ ఇక్కడ ఫ్రై అయిపోతే ఆటోమేటిక్గా రంగు మారుద్ది. సో పాకం పట్టేస్తే మనకి విడిపోకుండా పాడవకుండా వస్తుంది. దట్ ఈస్ ద టెక్నిక్.